అండ్ ఈరోజు మీకు నేను పల్లీల కారప్పొడి చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి పల్లీలు, నువ్వులు, కొంచెం చామినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ మనం స్టవ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పల్లీలు వేసి ఫస్ట్ వేయించుకోవాలి. చక్కగా చిన్న మంట మీద వేయించుకోండి. అప్పుడే కొంచెం మంచిగా వేగుతాయి అవి. ఆల్మోస్ట్ ఇక్కడ పల్లీలు వేగిపోతున్నాయండి ఆల్రెడీ. కొంచెం సేపు నుంచి వేయించి సరిపోతుంది. ఇంకా మంచిగా వేగిపోయినాయి, తీసేస్తున్నాను. కొంచెం దీంట్లోనే ఇప్పుడు కొంచెం చామినపప్పు, జీలకర్ర, నువ్వులు కూడా వేసి వేయించుతున్నాను. ఇంట్లోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసి మీకు టేస్ట్, మీ కారం ఎంత తింటారో అంత పెట్టి మీరు కొంచెం వేయించుకోండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయలు. చక్కగా ఇవి కూడా మంచిగా వేగిపోయినాయండి. ఇంకా మనం చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం. పొడి చేసి చూపిస్తాను మీకు. బాగా చల్లారనివ్వాలి పల్లీలు ఇవి కూడాను. దీనికి చింతపండు కావాలనుకుంటే వేసుకోవచ్చు పొడిలో, లేదంటే అక్కర్లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను వేయకుండానే చేస్తున్నాను. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి. వీటిని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. పొడి చేసి చూపిస్తాను మీకు నేను. అన్నీ చల్లారిన వాటిని పొడి చేసుకోవాలి. మిక్సీలో వేస్తున్నాను. పొడి చేసి చూపిస్తాను మీకు నేను. ఎమ్మి పల్లీల పొడి, కారప్పొడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, మీకు దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా కర్రీ చేసుకున్న వేపుడు కర్రీలో కూడాను దీన్ని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీ టేస్టీ పల్లీల కారప్పొడి రెడీ.